ఏపీలో గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయానికి వచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదికి 20,000 రూపాయల వరకు గ్రీన్ ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చేది. అయితే దానిని పూర్తిగా తగ్గించి కూటమి ప్రభుత్వం 3,000 రూపాయలకు తగ్గిస్తోంది. ఈ నిర్ణయంపై లారీ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టినప్పుడు లారీ డ్రైవర్లు ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీపై దృష్టి పెడతామని పవన్ హామీ ఇచ్చారు. అప్పుడు గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సైతం ఆమోదముద్ర వేసింది. దీనిపై రవాణా శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇది అమలైతే లారీ యజమానులపై భారీ భారం తగ్గుతుంది. 2024 ఎన్నికలకు ముందు పవన్ వారాహి యాత్ర చేపట్టారు. అందులో భాగంగా పర్యటిస్తున్న సమయంలో ఓ లారీ డ్రైవర్ పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చారు. ఏపీలో గ్రీన్ ట్యాక్స్ వసూలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో 200, తెలంగాణలో 500గా ఉంటే ఏపీలో మాత్రం 6,000 వసూలు చేస్తున్నారని వాపోయారు. ఈ విషయం గమనించిన పవన్ కళ్యాణ్ చెల్లించిపోయారు. తాము అధికారంలోకి వస్తే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని పవన్ అప్పట్లో హామీ ఇచ్చారు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే గ్రీన్ ట్యాక్స్ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు పవన్. ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకున్నారు. మంగళవారం జరిగిన ఏపీ కేబినెట్లో గ్రీన్ ట్యాక్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. లారీలతో పాటు ట్రక్కుల వంటి రవాణా వాహనదారులకు ఊరట కలిగిస్తూ గ్రీన్ ట్యాక్స్ గణనీయంగా తగ్గించింది. ఇప్పటి వరకు ఏడాదికి గరిష్టంగా 20,000 రూపాయల వరకు గ్రీన్ ట్యాక్స్ చెల్లిస్తూ వస్తున్నారు. ఇకపై 1,500 నుంచి 3,000 రూపాయల వరకు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. కొన్నేళ్ల కిందట కాలం చెల్లిన వాహనాలను తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ పెంచే అవకాశాన్ని రాష్ట్రాలకు కల్పించింది. దీంతో అప్పటి వైసీపీ గ్రీన్ ట్యాక్స్ను భారీగా పెంచింది. 7 ఏళ్లు దాటిన వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ పేరిట బాధుడు తప్పలేదు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో ఆ ట్యాక్స్ విపరీతంగా ఉంది. ఇదే విషయాన్ని సదరు లారీ డ్రైవర్లు పవన్ కళ్యాణ్కు విన్నవించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై లారీ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.